మండలం లింగాదారిగూడెం ప్రజల జీవన శైలి విభిన్నంగా ఉంటుంది. మందు మాంసంకు దూరంగా బ్రతుకుతూ నిత్యం శివుణ్ణి ఆరాధిస్తూ జీవనం సాగిస్తారు. ఎస్టీ జాతికి చెందిన వీరు వారి గూడెంలో నివసించే వారినే వివాహం చేసుకుంటారు. ఇతర గ్రామాల నుంచి అమ్మాయిని ఇవ్వడం గాని అమ్మాయిని చేసుకోవడం గాని చేయరు. గూడెంలో ఎవరూ కూడా మేకలను కానీ కోళ్లను కానీ పెంచుకోరు. గూడెంలో ఎవరైనా చనిపోతే వారి గృహ పరిసరాల్లో ఖననం చేసి వారి సమాధుల మీద లింగాన్ని నందిని ప్రతిష్ఠించి పూజించుకుంటారు. అయితే ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు, నాలా సౌకర్యం, స్కూల్ సౌకర్యం కల్పించాలని గూడెం వాసులు కోరుతున్నారు. నా పేరు దుర్గా మహాప్రభు. మాది లింగారిగూడ గ్రామము. నేను ఊరి పెద్దను. మాకు 21 రోజున లింగధారణ రుద్రాక్ష ధారణ చేస్తాం. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత లింగధారణ చేసిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మాది మా ఊరి నియమాలు, మేము మాంసము మద్యము ఏమి ముట్టము. చనిపోయిన తర్వాత కూడా మేము మా ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టి లింగంతో సహా గోరీలు కడతాం. మాది శివుడు ఆరాధ్య దైవము. శివుణ్ణి పూజిస్తాం. మేము మాంసం మద్యం ముట్టము. మేకలు కోళ్ళు ఇవి కూడా ఏం పెంచాం. మేము మా ఊరి పెద్ద మనిషి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా అవి ఏం లేవు. అది కూడా ప్రభుత్వం గుర్తించి మనకు కొన్ని వసతులు, రోడ్డు సౌకర్యాలు కల్పించాలి. అది ఎవరైతే చనిపోతారో వాళ్ళ లింగాన్ని నానబెట్టేసి పూడ్చి పూజ చేస్తాం. మాకు 21 రోజుల నాడేమో రుద్రాధారణ చేస్తాం. రుద్రాక్ష ధారణ 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు లింగధారణ చేసి పెళ్లి చేస్తాం. లింగధారణ లేని పెళ్లి చేయలేము. మేము వేరే కులస్తులను పెళ్లి చేసుకోము. మేము చేసుకున్నా కూడా మా కులస్తులనే పెళ్లి చేసుకుంటాం. మాకు చౌడపల్లి కానీ ఊరు ఉంది, ఇక్కడ అంకుశం ఉంది. అటు నార్నూరు మండలం అంటే నార్నూరు మండలంలో ఒక గూడెం ఉంది, అక్కడ భీంపూర్, అక్కడ కొందరు ఉంటారు. ఈ 3 ఊళ్ళ నుంచి మేము పిల్లలు మాస్టర్స్లో కూడా ఉన్నారు, ఒకరిద్దరు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళని తప్ప మేము వేరే ఇతర కులస్తులను పెళ్లి చేసుకోము. ఇది మా ఆచారం. మేము మాత్రం ఎలాంటి మధ్యాహ్నం దానికి ఏం లేదు. మా ఊరు కూడా గ్రామం, పల్లెటూరు. దీంట్లో ఎవరు అసలు మన ప్రభుత్వం ఏమి మనకు అసలు కల్పిస్తలేరు. కనీసం రోడ్లు లేవు, ఏ సౌకర్యం, నాళాలు లేవు, ఎలాంటి సౌకర్యాలు కూడా అందుతలేవు మాకు సరిగా. దీన్ని మీరు